అందరికీ తెలుసు. ఆత్మహత్య కూడా ఎక్కడ చేసుకున్నారు ఆయన? మేడ్చల్లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టు కూరేసుకొని చనిపోయారు. అంటే 9 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రైతుల పాలిట యమపాశంగా మారింది. దానికి సాక్ష్యం సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య. సురేందర్ రెడ్డి గారు తన ఆత్మహత్య ప్రెస్ నోట్లో చాలా స్పష్టంగా ఆయన రాయడం జరిగింది. ఆయన సూసైడ్ నోట్ ఒకసారి చూసినట్టయితే బ్యాంకు పాస్బుక్ మీదనే ఆయన సూసైడ్ నోట్ కూడా రాశారు. ఇందులో చాలా స్పష్టంగా రాశారు ఈ సూసైడ్ నోట్లో, నా చావుకి కారణం క్రాప్ లోన్ కాకపోవడము, నా చావుకు కారణం క్రాప్ లోన్ చిచ్చు అనే పదం కూడా రాశాడు. అంటే ఆయన తల్లిగారికి ఆయనకు ఇద్దరూ ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల రుణమాఫీ కావడం లేదు అని ఆవేదనతో రాశారు. ఇందులో కూడా రాశారు నా చావుకు కారణం మా అమ్మ అని కూడా రాశాడు. ఎందుకంటే అమ్మగారి క్రాప్ లోను ఆయనకు క్రాప్ లోన్, ఇద్దరికీ క్రాప్ లోన్ ఉంది. ఇద్దరికి కలిపి ఒకే రేషన్ కార్డు ఉండడం వల్ల బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే మీది జాయింట్ ఫ్యామిలీ, రేషన్ కార్డులో మీ అమ్మ నువ్వు కలిసి ఉన్నావు కనుక ఒకరికే రుణమాఫీ అవుతుంది అన్నారట. వారి తల్లిగారి పేరు సుశీల. సో సుశీల గారి పేరు మీద 2 ఎకరాల పాస్బుక్ ఉన్నది. వాళ్ళ అమ్మగారికి 1,15,662 రూపాయల లోన్ ఉంది. అదేవిధంగా సురేందర్ రెడ్డి గారికి 4 ఎకరాల భూమి ఉంది. ఆయన పాస్బుక్ మీద 1,92,443 రూపాయల రుణం ఉంది. ఆయన ఒక 4 రోజుల క్రితం సురేందర్ రెడ్డి గారు బ్యాంకుకు వెళ్ళారు. ఏపీజీవీబీ బ్యాంకులో ఆయనకు రుణం ఉంటే బ్యాంకుకు వెళ్ళి మేనేజర్ గారిని అడిగారు. మేనేజర్ గారు ఏమన్నారంటే మీ అమ్మగారిది నీది ఒకే రేషన్ కార్డులో ఉంది కనుక ఒక్కరికే రుణం మాఫీ అవుతుంది, ఇద్దరికి కలిపి 2 లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది, మిగతా డబ్బు మీరు చెల్లించండి అని బ్యాంక్ మేనేజర్ అనిరుద్ధ్ గారు ఆయనకు చెప్పారు. సో దాంతో మానసికంగా కలత చెందినటువంటి సురేందర్ రెడ్డి గారు ఇంట్లో కుటుంబ సభ్యులకు రుణమాఫీ జరగలేదు అని బాధ వెలిబుచ్చుతూ ఇప్పుడు నన్ను డబ్బు కట్టమంటున్నారు, ఇంకా 1,10,000 రూపాయలు కట్టమంటున్నారు, నేను ఎక్కడి నుంచి తేవాలి అని ఆయన భార్యతో కుమారుడితో చాలా బాధ చెప్తూ ఇంట్లో నుంచి బయటకు పోయాడు. తిరిగి రాలేదు. తర్వాత చూస్తే అర్థమైంది ఏంటంటే మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ నోట్ రాసి సురేందర్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది. సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్ సాక్షిగా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, నువ్వే చెప్పినావు కదా 15 ఆగస్టు నాడు ఖమ్మంకు పోయి రైతులకు రుణమాఫీ అయిపోయింది అన్నావు కదా, అయిపోయిందా? మరి అయిపోతే సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? మీరే చెప్పిండ్రు కదా రేషన్ కార్డుతో లింకు లేదు అని నువ్వు చెప్పినావా లేదా? నేను రుణమాఫీ గైడ్లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది. ఏమని? రుణమాఫీకి రేషన్ కార్డుతో లింకు లేదు అన్నారు. కానీ లింకు ఉన్నది కనుకనే గైడ్లైన్స్లో ఉన్నది కనుకనే బ్యాంక్ మేనేజర్ అనిరుద్ధ్ మీ ఇద్దరికి కలిపి రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అవుతుంది, 2 లక్షలు మాత్రమే అయిద్దంటేనే కదా సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నది. అంటే ప్రభుత్వం చెప్పుతున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా మనకి ఈరోజు అర్థమవుతా ఉంది. రుణమాఫీ లబ్ధిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది. నువ్వు రాజకీయంగా బ్లఫ్ చేద్దామనుకున్నావు, నీ బ్లఫ్కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు, సురేందర్ రెడ్డి గారి మరణం. ఇవాళ సురేందర్ రెడ్డి గారి లెటర్లోని సూసైడ్ నోట్లోని ప్రతి అక్షరం నీ దురాగతాన్ని, నీ రాజకీయ దివాలా కోరుతనాన్ని, నీ నగ్న స్వరూపాన్ని ఇలా బజార్లో నిలబెట్టిందని చెప్పక తప్పదు. ఈ సూసైడ్ లెటర్ నీ 9 నెలల దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా ఇది. ఇలా నీ పాలనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు గతంలోనే అడిగినావు లిస్ట్ ఉంటే పంపండి అన్నావు, గంట సేపట్టే నీకు లిస్టు పంపినా, కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు. ఎందుకు జరిగిందో కూడా మీరు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు.
అంటే నీ పాలన ఎట్లుందంటే ఎన్నికల ముందు ఒక మాట, కుర్చీ ఎక్కినాక ఇంకో మాట, బడ్జెట్లో ఒక మాట, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాట, పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక ఇంకొక మాట, పూటకో మాట. నీది పొద్దుతిరుగుడు పువ్వు కంటే వేగంగా మారుతా ఉన్నావు. ఊసర వెల్లులు కూడా నేను చూసి సిగ్గుపడతా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పినావు? పరిగెత్తండి, అప్పులు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఆ రోజు చెప్పినావా? రేషన్ కార్డు ఉంటే చేస్తా, కుటుంబానికి ఒక్కరికే చేస్తా, ఉద్యోగస్తులు ఉంటే ఇయ్యా, ఇవేం చెప్పలే కదా నువ్వు ఆ రోజు. అందరికీ చేస్తా అన్నావు, పరిగెత్తి తెచ్చుకోండి అన్నావు ఎన్నికల ముందు. ఎన్నికలు అయ్యాక ఏమన్నావు? ఒకసారి నువ్వు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు 49,000 కోట్లు మాఫీ చేసేస్తా అన్నావు. మరి నువ్వు కడుపు కట్టుకుంటలేవా ఇప్పుడు? మరి ఎందుకు కోతలు పెడుతున్నావు? బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులు 49,000 కోట్లు నువ్వే చెప్పినావు. కడుపు కట్టుకుంటే చాలు ఒక సంవత్సరంలో చేస్తా అని చెప్పినావు. క్యాబినెట్ మీటింగ్ అయినాక నువ్వే ప్రెస్ మీట్ పెట్టి 31,000 కోట్లు 41 లక్షల మంది రైతులకు చేస్తా అని చెప్పినావు. బడ్జెట్లో చూస్తే 26 లక్షల కోట్లు పెట్టినావు. చేసిందేమో 17,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా పూర్తి చేస్తా అంటివి. మరి ఇవాళ సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఎందుకు జరిగింది? ఇది నీ వైఫల్యం కాదా? ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం, దగా చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఎంత బాధ అంటే, తల్లికి పిల్లల మధ్య గొడవ పెట్టివి, తండ్రికి పిల్లల మధ్య గొడవ పెట్టివి. నువ్వు ఇలా ఏం చేసినావు? కుటుంబ బంధాల మధ్య చిచ్చు పెట్టినావు. నీ దరిద్రపు గొట్టు రాజకీయం, నీ కోతల వల్ల కుటుంబాల మధ్య ఇలా చిచ్చు వచ్చే పరిస్థితి ఉంది. రండన్నా, మీ పాలనలో కుటుంబ బంధాలన్నీ కూడా చెడిపోతూ ఉన్నాయి. నీ పాలన వల్ల కుటుంబ బంధాలు చెడిపోతూ ఉన్నాయి. మా కేసీఆర్ గారి పాలనలో తల్లులను పిల్లలు సరిగా చూడడం లేదని, వృద్ధులను పట్టించుకోవడం లేదని 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి కేసీఆర్ గారు 2,000 ఇచ్చి కుటుంబ బంధాలను బలోపేతం చేసిండు కేసీఆర్. కానీ నువ్వు కోతలు పెట్టడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. కుటుంబ బంధాలను బలోపేతం చేసింది కేసీఆర్ అయితే, కుటుంబ బంధాలను తెంపుకునే విధంగా, చిచ్చు పెట్టే విధంగా నువ్వు చేసినావు. ఇవాళ సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్లో ఏముంది? నా తల్లి గారు కూడా నా చావుకు కారణమని రాశాల్సిన పరిస్థితి తెచ్చినావు. అసలు తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టి పాటు చేసినావు కదా. ఇంత దరిద్రమా? మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఇది నా నియోజకవర్గంలో ఒక రైతు బాలరెడ్డి గారు, గురజాల బాలరెడ్డి గారు. ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వారి కుటుంబానికి ఇచ్చిన పేపర్. ఇది నేనేం తెచ్చిన పేపర్ కాదు. గురజాల బాలరెడ్డి గారికి 2 కుమారులు. పెద్ద కొడుకు పేరు విజయభాస్కర్ రెడ్డి, ఈయనకు 2013లో పెళ్ళయింది. రెండవ కొడుకు పేరు ఉదయభాస్కర్ రెడ్డి, ఈ అబ్బాయికి 2018లో పెళ్ళయింది. ముగ్గురికి లోన్ ఉంది. తండ్రికి ఉంది, గురజాల బాలరెడ్డి గారికి, పెద్ద కొడుకు విజయభాస్కర్ రెడ్డికి లోన్ ఉంది, చిన్న కొడుకు ఉదయభాస్కర్ రెడ్డి గారికి లోన్ ఉంది. ముగ్గురికి 3 సపరేట్ కుటుంబాలు, కానీ రేషన్ కార్డులో ఒకే దగ్గర వీళ్ళ పేర్లు ఉన్నాయి. ముగ్గురికి కలిసి ఉన్న అప్పు ఎంత అంటే 6,91,806 రూపాయలు. ఇప్పుడు నువ్వు పెట్టిన నిబంధన వల్ల వీళ్ళకి 2 లక్షలు మాత్రమే రుణమాఫీ అవుతుంది. 3 డిఫరెంట్ కుటుంబాలు కదా. 2013లో ఒకరికి పెళ్ళయింది, 2018లో ఒకరికి పెళ్ళయింది. తండ్రి ముగ్గురి భూములు వేరు, ముగ్గురి కమతాలు వేరు, ముగ్గురి వ్యవసాయం వేరు, ముగ్గురి అప్పు వేరు. కానీ ముగ్గురు మధ్య రేషన్ కార్డులో ఒకే దగ్గర పేర్లు ఉన్నాయి కనుక 2 లక్షలు మాత్రమే మాఫీ అయ్యిద్దంటివి. అంటే 6 లక్షలు మాఫీ కావాల్సిన చోట ఈ కుటుంబానికి ఎంత అవుతుంది? ఈరోజు 2 లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది. ఈ రైతు పేరు గురజాల బాలరెడ్డి, గ్రామము జక్కాపూరు, జిల్లా సిద్దిపేట జిల్లా. ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తున్నాం. సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఇప్పుడు చూసాం మనం. అది దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా, చిట్టాపూర్ గ్రామం. తల్లిది అతని రేషన్ కార్డు ఒక దగ్గర ఉండడం వల్ల
ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావుకి ఈ ప్రభుత్వం కారణమైంది. నిజంగా ఇది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్య. ఈ ప్రభుత్వం చేసిన దగ. ఇవాళ బాలరెడ్డి గారి కుటుంబంలో 6 లక్షల రుణమాఫీ కావాల్సిన చోట కేవలం 2 లక్షలే అవుతుంది. 4 లక్షల రూపాయలు ఇలా కుటుంబం మీద భారం పడుతుందంటే ఇది ప్రభుత్వం రైతుల్ని దగా చేయడం కాదా? ఇది ప్రభుత్వం రైతుల్ని మోసం చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా బాధ ఏంటంటే ఈరోజు రుణమాఫీ విషయంలో మీరు చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే 31 రకాల సమస్యలు ఉన్నాయండి. ఇవి రుణమాఫీ జరగకపోవడానికి కారణాలు ఏంటి అంటే 31 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. మేము కింద నేను ఒక శాసనసభ్యుడిగా రివ్యూ చేశాను. అసలు ఏం జరుగుతూ ఉంది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఇది. సార్ 31 రకాల సమస్యల వల్ల రుణమాఫీ క్షేత్రస్థాయిలో జరగడం లేదు అన్నారు. అందులో ప్రధానంగా మీరు ఇంకొక గమ్మత్ జిమ్మికి ఏం చేసిండ్రు, ఫేజ్ 1 ఫేజ్ 2. ఫేజ్ 1 1,00,000 రూపాయల లోపు మాఫీ, ఫేజ్ 2 1,50,000, ఫేజ్ 3 2 లక్షల లోపు అన్నారు. ఫేజ్ 1 ఫేజ్ 2లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చారు. ఫేజ్ 3కి వచ్చేసరికి బయటపడుతుంది కదా ఎవరికైంది ఎవరు కాలేదు అని చెప్పి మోసం చేయడానికి రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేసిండ్రు. ఊర్లకు పోతే ఏమవుతుంది, వివరాలు లేవండి బ్యాంకుకు పోమంటున్నాడు వ్యవసాయ శాఖ అధికారి. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లిస్ట్ వేయలే వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది, ఎవరికి రుణమాఫీ జరగలేదో బయటపడుతుందని. ఫేజ్ 1 ఫేజ్ 2లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చి ఫేజ్ 3కి వచ్చేసరికి బ్యాంకులకు పంపిరు తప్ప ఏఈఓల దగ్గర వివరాలు లేవు. ఇలా రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం 31 సాకులు చూపించింది. 31 సాకుల్లో ఒకటి రేషన్ కార్డుది మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించాను. రెండవ కారణం ఫ్యామిలీ. ఇలా ఇది చాలా ఆశ్చర్యకరం, నిజంగా మీరు కూడా వింటే నవ్వుతారు. మా నియోజకవర్గంలో నల్ల మనెమ్మ, వారి భర్త గారు 2010లో చనిపోయారు. నల్ల మనెమ్మ గారు నారాయణరావుపేట గ్రామం. ఈ అమ్మగారికి 1,30,000 అప్పు ఉంది బ్యాంకులో, యూబీఐ బ్యాంకులో 1,30,000 అప్పు ఉంది. అయితే రుణమాఫీ కాలే ఈమెకు. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయింది, నాకు రుణమాఫీ కాలేదు అంటే మీ భర్త చనిపోయింది కదా, మీ భర్త ఆధార్ కార్డు తీసుకురాపో అన్నారట. వీళ్ళ భర్త చనిపోయిందేమో 2010లో. ఆధార్ కార్డులు ఎప్పుడు ఇష్యూ అయినాయి? 2011 తర్వాత ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి. నా భర్త చనిపోయినాడు, ఈ ఆధార్ కార్డు పద్ధతే లేదు, నేనేడికెళ్ళి ఆధార్ కార్డు తేవాలంటే ఆధార్ కార్డు లేకపోతే నీకు రుణమాఫీ కాదుపో అంటుండు. ఇప్పుడు ఆమె ఏం కావాలి? యాడికెళ్ళి తేవాలి ఆధార్ కార్డు? భర్త చనిపోయింది 2010లో, 15 ఏళ్ల కింద భర్త చనిపోతే ఇప్పుడు ఆధార్ కార్డు లేదు, నీ భర్తకు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రుణమాఫీ కాదుపో అంటున్నారట. ఇగో ఇది ప్రభుత్వ తీరు. ఇంకో విషయం, కుంబాల సిద్ధారెడ్డి గారు, ఈయన వయసు 51 సంవత్సరాలు. కారణం ఏదైనా పాపం ఆయన పెళ్లి చేసుకోలే, ఒంటరిగానే జీవిస్తున్నాడు కుంబాల సిద్ధారెడ్డి గారు. ఈయనకు 1,99,000 రూపాయలు అప్పు ఉంది. అయితే ఇప్పుడు వ్యవసాయ శాఖ ఈయనకు రుణమాఫీ కాలే. మొన్న నాకు రుణమాఫీ కాలేదు, 1,99,000 ఉంది, 2 లక్షల దాకా అయిపోయింది అన్నారు కదా అని నా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు పోయిండ్రు. అరే నీ భార్య పేరు కావాలన్నా, నీ భార్య ఆధార్ కార్డు తెపో అంటుడట. అరే నేను పెళ్ళే చేసుకోలే, యాడికెళ్ళి తేవాలని ఈయన అన్నాడట. భార్య లేకపోతే నీకు రుణమాఫీ కాదుపోంటుడట. అంటే ఫ్యామిలీని కలపాలి కదా మేము, నీ భార్య ఆధార్ కార్డు లేకపోతే నీకు ఏం పోటీ. ఇప్పుడు 51 ఏళ్ళకి నాకు ఎవడు పిల్లని ఇవ్వాలి, నేను ఎట్ట పెళ్లి చేసుకోవాలి, నేను ఆధార్ కార్డు యాడికెళ్ళి తెత్తున్నా, రుణమాఫీ ఎట్లా కావాలని చెప్పి పాపం మా కుంబాల సిద్ధారెడ్డి నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయనకి పెళ్లి చేస్తుమా ఏం చేస్తాం మరిగా? ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక కారణమా రైతు రుణమాఫీ కాకపోవడానికి? ఇంకొక రైతు, ఇట్లా కొన్ని వందల ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతాం మీకు నేను. ఆ అబ్బాయి పేరు చాట్లపల్లి హరీష్. ఈ అబ్బాయి వయసు 30 సంవత్సరాలు. తండ్రి పేరు కిష్టయ్య, గ్రామం గోపులాపూరు, జిల్లా సిద్దిపేట. అబ్బాయి ఇక్కడనే ఉండే, మొన్న ఏది రుణమాఫీ జరిగేటప్పుడు ఇక్కడ ఉండే. 30 ఏళ్ళు రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదని పోయిండు. అరే నీ భార్య ఆధార్ కార్డు కావాలి. అరే నాకు ఎవడు పిల్లనిస్తలేడు సార్, నాకు నౌకర్ లేదు, వ్యవసాయం చక్కగా నడుస్తలేదు, నేను దుబాయ్ పోదామని ఇప్పుడే పాస్పోర్ట్ తీసేదో తనలాడుతున్నా, నాకు పెళ్లి కాలేదు సార్, నేను ఏం చేస్తూ అంటే
నీకు పెళ్లి కాకపోతే రుణమాఫీ కాదు. అని కూడా పిల్లనిస్తలేడు, ఏం చేయాలి? ఇప్పుడు ఆయన దుబాయ్ ఉన్నాడు. ప్రస్తుతం అయితే మొన్న నెల కింద దుబాయ్ పోయిండు. రుణమాఫీ అయినప్పుడు ఈయనే ఉండే. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయిండు, నా దగ్గరికి వచ్చాడు. అన్న ఆడిపోతే పెళ్లి కాలేదు కనుక నీకు లోన్ రుణమాఫీ కాదంటుండ్రు, భార్య ఆధార్ కార్డు తెమ్మంటుండ్రు, ఎవడేమో నాకు పిల్లనిస్తలేడు, నేను ఇక దుబాయ్ పోదామని పాస్పోర్ట్ తీసిన, ఏం చేయాలి సార్ అని ఆ పిల్లవాడు వచ్చాడు. కాబట్టి ఇది ప్రభుత్వ తీరు. గతంలో మేము ఇట్లాంటివి ఏం చేయలే. పాస్బుక్ ఉంటే చాలు, బ్యాంకులో అప్పు తెచ్చుకున్నాడా లేదా, పాస్బుక్ ఉన్నదా లేదా, రైతా కాదా, భూమి ఉన్నదా లేదా, ఉంటే రుణమాఫీ చేసినాం. ఏంది ఇది? మీరే కదా 41 లక్షల మందిలకు రుణమాఫీ చేస్తామని మీ మంత్రి గారే చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్పిండ్రు? ఇప్పటి వరకు 22 లక్షల మందికి చేసినాం, అలా 2 లక్షలు వాపసు వచ్చినాయి, 20 లక్షల మందికే ముట్టినాయి అని చెప్పిండు కదా. అంటే ఇంకా 21 లక్ష మందికి రుణమాఫీ కాలే. అయింది తక్కువ, కాంది ఎక్కువ. అయిన రైతులు 20 లక్షలు, కావాల్సిన వాళ్ళు 21 లక్ష. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్న మాట. మళ్ళీ ముఖ్యమంత్రి ఉల్టా దబాయిస్తాడు. రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు వాగుల దుంకు. ఇప్పుడు ఎవరు దుంకాలి? ఇవాళ సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన నువ్వు. ఇంత ఉదాహరణలతో సాక్ష్యాలతో సహా చెప్తా ఉన్నా నేను. 31 కుంటి సాకులు పెట్టి కోతలు పెట్టినావు నువ్వు. ఇవాళ ఎన్ని సమస్యలు? ఫ్యామిలీ గ్రూపింగ్ లేదని, ఆధార్ మిస్ మ్యాచ్ అని, సింగిల్ ఫార్మర్ అని, ఎక్స్పైర్డ్ ఫార్మర్ రైతు చనిపోతే కూడా వాళ్ళకు ఇచ్చేదానికి మార్గదర్శకం లేదు, జాయింట్ ఫ్యామిలీ అని, అదేవిధంగా 12 డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్నాం అనే పేరు మీద జరగదు. ఎన్పిఏ, ఇది ఇంకా ఆశ్చర్యం. ఎన్పిఏ అంటే చాలామంది రైతులు పాపం రెన్యువల్ చేసుకోలే, క్రాప్ లోను రెన్యువల్ చేసుకోలే. రెన్యువల్ చేసుకోకపోతే రుణమాఫీ కాదా అబ్బాయి సార్? ఎవరు చేసుకోరు రెన్యువల్? డిస్ట్రెస్డ్ ఫార్మర్, బాగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళే రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు ఎవరైతే ఎన్పిఏ అకౌంట్స్ అని ఉంటాయి, ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అంటే ఏంటి? 2018లో అప్పు తెచ్చుకున్నాడు లేదా 19లో అప్పు తెచ్చుకున్నాడు, నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకోలే, అతను అప్పు